వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఏపీ హిస్టరీలో ఏపీ హిస్టరీ సంబంధించి ఏన్షియంట్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తెలుగు చోళ్ళు మినహాయించి ఈ ఏన్షియంట్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ మోడర్న్ క్లాస్ కూడా కొంత కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టోటల్ ఏన్షియంట్ పార్ట్ అంటే పూర్వ చారిత్రకం నుంచి తూర్పు చాళుక్యుల వరకు, అలానే మోడర్న్ అంటే ఏంటి, ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకటువంటి ఆంధ్ర తిరుగుబాట్లు, మనకు సిపాయిల తిరుగుబాటు చెప్పొచ్చు. ఈ టోటల్ 12 టాపిక్స్ మీకు కేవలం ₹281 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ₹281. మీలో ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఏం సార్ ఇంత ప్రైస్ పెట్టారని ఒకసారి కంటెంట్ చూడండి. మీకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్, రఘునాథరావు సార్ బుక్, తెలుగు అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ మరియు ఎంఏ హిస్టరీ, ఎంఏ ఏపీ హిస్టరీ సంబంధించి టోటల్ ఈ సమాచారంతో టోటల్ 12 టాపిక్స్ మీకు కేవలం 281 ప్రైస్తో మీకు అందించే ప్రాక్టీస్ ప్లస్ కంటెంట్తో ఫుల్ కంటెంట్గా ఉంటుంది. క్లాస్ చూశాకైనా మీరు ప్రొవైడ్ పీడిఎఫ్ చేసుకోండి. ఓకే, అంతకన్నా ముఖ్య విషయం మనకు గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అయిన సంగతి విషయం మీకు తెలిసింది. ఇది ఎప్పుడని చెప్పేసి మనకు డేట్స్ అనౌన్స్ చేస్తారు. మీకు త్వరలో కూడా క్లారిటీగా ఇస్తాను, ఒక 1 or 2 డేస్లో. ఓకే, చూడండి ఇక్కడ కాకతీయులు. ఏం సార్ ఆల్రెడీ కాకతీయ క్లాస్ చెప్పారు కంటే చాలామంది అభ్యర్థులు సార్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ మాకు డైరెక్ట్ చెప్తే అర్థం అవ్వట్లేదు, మీరు పీడిఎఫ్ వైజ్గా గత క్లాస్ చెప్పినట్టుగా చెప్పండి అని చెప్పేసి మాకు చాలామంది రిక్వెస్ట్ చేసేది. వారి కోసం గత క్లాస్ చెప్పి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి కాకతీయులు, ఈ రోజు క్లాస్లో మనకు కాకతీయులు టైం వీలు పడితే మీకు ఇవాళ ఈవినింగ్ కూడా కాకతీయ క్లాస్ 2 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకతీయులు అంటే మనకు ఈ పార్ట్తో మనకు మిడివల్ పార్ట్ ఎంట్రన్స్ అవుతుంది. ఏపీస్లో మధ్యయుగం చెప్తాం కదా, వీటితో అవుతుంది. కాకతీయుల యొక్క పరిపాలన కాలం 995 ఏడి నుండి 1323 క్రీస్తు శకం 995 నుండి 1323 యొక్క పరిపాలన కాలాన్ని కాకతీయులు లేదా కాకతీయ యుగం లేదా కాకతీయ సామ్రాజ్యం అని చెప్తాం. అయితే మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రలో కాకతీయులు రాజ్యాధికారం పొందడం అనేది ఒక మహోజ్వల ఘట్టం అని చెప్పవచ్చు. ఇంపార్టెంట్ మనకి తెలుగు భాషను మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన వారిలో మొదటివారు మనకు కాకతీయులుగా చెప్పవచ్చు. తెలుగు భాషను మాట్లాడే ప్రజలందరినీ కూడా ఒక తాటిపై లేదా ఏకం చేసి పాలించిన వారిలో మొదటివారు కాకతీయులు. శాతవాహనుల యొక్క అనంతరం ఆంధ్రదేశాన్ని మరియు జాతిని సమైక్యం లేదా ఏకం చేసి ఛత్రాధిపత్యం కింద ఇచ్చినటువంటి రాజవంశీయులు కాకతీయులు. ఇంపార్టెంట్ మనకి. అయితే ఆనాటి వరకు బలంగా ఉన్నటువంటి వేంగి, వెలనాడు మరియు పాకనాడు, అలానే రేనాడు అనే ప్రాంతీయ రాజకీయ అభిమానాలను తొలగించి ఆంధ్రత్వానికి సమగ్రమైన రూపం దిద్ది జాతీయ భావాన్ని సాధించిన వారే ఈ కాకతీయులుగా మనం చెప్పవచ్చు. కాకతీయుల కాలంలోని ఆంధ్ర మరియు త్రిలింగ అనే పదాలు సమానార్థకాలై దేశపరంగా మరియు జాతిపరంగా ప్రచారం పొందాయని చెప్పవచ్చు. అలానే ప్రాంతీయ అభిమానాలు విస్మరించి ఆంధ్ర జాతీయోజ్జీవనానికి తమ సర్వస్వాన్ని దారపోసిన దేశభక్తి, స్వాతంత్ర దీక్ష, సాంస్కృతిక పరిరక్షణ కాకతీయుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రెడ్డి రాజులు మరియు విజయనగరాధీశులకు ఆదర్శమయ్యాయి అని చెప్పవచ్చు. కాకతీదేవి పేరిట ఈ వంశానికి కాకతీయ వంశం అనే పేరు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కాకతీయులపై పరిశోధన చేసిన వారు లేదా పివి పరబ్రహ్మశాస్త్రి గారు. ఇంపార్టెంట్ మనకు కాకతీయులపై పరిశోధన చేసిన వారు పివి పరబ్రహ్మశాస్త్రి. ఆంధ్రదేశ చరిత్రలో తొలిసారిగా ఒక స్త్రీకి పరిపాలన అధికారాలను అప్పజెప్పిన వారు కాకతీయులు. చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ మీకు. ఆంధ్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఒక స్త్రీకి పరిపాలన అధికారాలు అప్పజెప్పిన వారు ఎవరు? కాకతీయులు. కాకతీయుల యొక్క వంశనామము, వర్ణము మరియు జన్మస్థానంపై ఏకాభిప్రాయాలు లేవు అని చెప్పవచ్చు. కాకతీయులు వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు. కాకతీయులు కూడా వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అంటాం కదా, వేంగి చాళుక్యుల వలె కర్ణాటక ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడిన వారే. కాకతీయుల గురించి తొలి ప్రస్తావన చాళుక్యరాజు యొక్క దానాన్న విడివించినటువంటి మాగల్లు శాసనంలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
కాకతీయుల యొక్క తొలి ప్రస్తావన ఎక్కడ ఉంది మనకు? మాగల్లు శాసనంలో ఉంది. ఈ మాగల్లు శాసనాన్ని వేయించిన వారెవరు? దానానవుడు. ఈయన చాళుక్యరాజు దానవుడు ఇంట్లో చెప్పవచ్చు. మాగల్లు శాసనం క్రీస్తు శకం 950 సంవత్సరంలో తూర్పు చాళుక్యరాజు దానానవుడు వేయించిందే ఈ మాగల్లు శాసనం. ఈ మాగల్లు శాసనం కాకర్తె గుండన ఎవరు? కాకర్తెన గుండంతో పాటు అతని 3 తరాలకు చెందిన పూర్వీకులను ప్రస్తావించిన శాసనం మాగల్లు శాసనం. ఈ 3 తరాల వారు ఎవరంటే గుండియ రాష్ట్రకూటుడు మరియు ఎరియ రాష్ట్రకూటుడు మరియు ఎరియ బేతయ్య మరియు కాకర్తె గుండన. మళ్ళీ చెప్తాను చూడండి. మాగల్లు శాసనం ప్రకారం కాకర్తె గుండనతో పాటు అతని 3 తరాల వారి యొక్క పూర్వీకులను ప్రస్తావించింది. వారు గుండియ రాష్ట్రకూటు మొదటివాడు, ఈయన కుమారుడే ఎరియ రాష్ట్ర కుమారుడు, ఎరియ రాష్ట్ర కుమారుడే ఎరియబేతన కుమారుడే కాకర్తెన గుండనగా చెప్పవచ్చు. చరిత్రకారులు కాకర్తె గుండనకు కాకతీయులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొనడం జరిగింది. నోట్ చూడండి. మాగల్లు అనే శాసనం ప్రకారం కాకతీయులలో మొదటివాడు గుండియ రాష్ట్రకూటుడు. ఇంపార్టెంట్, మనకి అడగొచ్చు కదా మనకి ఈ క్వశ్చన్. మాగల్లుని శాసనం ప్రకారం కాకతీయులలో మొదటివాడు గుండియ రాష్ట్రకూటుడు. ఈ మాగల్లు శాసనం ప్రకారం కాకతీయులు సామంత విట్టి వంశానికి చెందినవారు. పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం రాష్ట్రకూటులు వృష్టి వంశస్థులు. పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఈ రాష్ట్రకూటులు వృష్టి వంశస్థులని తెలుపుతుంది. నోట్ చూడండి. ఇక్కడ వృష్టి అనగా ఊడిగం అని అర్థం. అంటే ఒకరి కింద వర్క్ చేస్తుంటాం కదా మనకు బానిసలాగా. వృష్టి అనగా ఊడిగం అని అర్థం. వృష్టి అనే పదానికి భ్రష్ట రూపమే విష్టి, విష్టి యొక్క వికృత రూపమే విట్టి అని అర్థం. కావున కాకతీయులు రాష్ట్రకూట శాఖ అని పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారు? పివి పరబ్రహ్మశాస్త్రి గారు. ఓకే. పివి పరబ్రహ్మశాస్త్రి సామంత విట్టి పదానికి సామంత ఒడ్డే అనే మరొక రూపం ఉందని పేర్కొనడం జరిగింది. కాకతీయులు రాష్ట్రకూట బిరుదుతో పాటు రాష్ట్రకూటుల రాజు యొక్క లాంఛనమైన గరుడను ఉపయోగించడం వలన రాష్ట్రకూటులు వృష్టి వంశస్థులనే అభిప్రాయం కలదు. ఈ మాగల్లు అనే శాసనం ప్రకారం గుండియ రాష్ట్రకూటు వల్లభేషుని యొక్క సేనాని మనకు తెలియపరుస్తుంది మాగల్లు శాసనం. నెక్స్ట్ మరొక శాసనం బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనాన్ని క్రీస్తు శకం మనకు 1250 సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సోదరుడి మైలాంబ వేయించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేయించిన వారు మైలాంబ. ఈ బయ్యారం చెరువు శాసనంలో ప్రస్తావించబడిన వెన్నభూపతి వంశస్థులు కాకతీయులు అని చెప్తుంది. వెన్నభూపతి సంతతిలోని ప్రథముల పేర్లు మాగల్లు శాసనంలోని మొదటి 4 పేర్లు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని చెప్పి ఈ శాసనం యొక్క ప్రస్తావన మనకు తెలుస్తుంది. కావున కాకతీయులు వెన్నభూపతి వంశస్థులై ఉండవచ్చు. ఈ కాకతీయులు అనేవారు వెన్నభూపతి వంశస్థులై ఉండవచ్చు. నోట్ చూడండి. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయులలో మొదటివాడు వెన్నభూపతి. మనకు ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. కాకతీయులు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతులుగా ఆంధ్రదేశంలో ప్రవేశించి క్రమంగా సామంతులుగా స్థిరపడి తమ సార్వభౌములైన పతనం తర్వాత విజృంభించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు ఈ కాకతీయులు వెలనాటి రాజులు, కొండపడిమ రాజులు, అలానే దుర్జయులు తాము చతుర్ధ్వానులు అని చెప్పుకున్నారు. ఈ చతుర్ధ్వానం అనగా అర్థమేమి? మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్గాల వారు ఉంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. ఎవరు? బ్రాహ్మణులు, వైశ్యులు, 4 వర్గాల వారు ఉంటారు కదా. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రుని. ఈ శూద్రుల వర్గాన్ని వారిని చతుర్ధానంలో ఉండి ఈ శూద్రుని మనకు చతుర్ధానమని చెప్పుకోవచ్చు. 4వ వర్గమైన శూద్రులనే చతుర్ధానమని చెప్పవచ్చు. ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి కాకతీయులు దుర్జయులే, అలానే వెలనాటి రాజులు కూడా దుర్జయులే, కొండపడిమ రాజులు కూడా దుర్జయులే మనకు శాసనం తెలుపుతుందని చెప్పవచ్చు. నోట్ చూడండి. తొలి కాకతీయుల చరిత్రకు ప్రధాన ఆధార శాస్త్రం బయ్యారం చెరువు శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేయించిన వారు మైలాంబ, గణపతి దేవుని యొక్క సోదరి. 1250 సంవత్సరంలో వేయించడం జరిగింది. ఇక్కడ చూడండి. కాకతీయులు దుర్జయులను తెలుపు శాసనం బయ్యారం చెరువు శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కాకతీయులు దుర్జయులు అని తెలుపు శాసనం బయ్యారం చెరువు శాసనం. కాకతీయులు తొలిసారిగా రాష్ట్రకూటులకు సామంతులు. ఇంపార్టెంట్ అది మనకు. కొంతమంది యొక్క చరిత్రకారులు మాత్రమే కాకతీయులు తూర్పు చాళుక్యుల సామంతులని పేర్కొనడం జరిగింది. బయ్యారం చెరువు శాస్త్రం ఏరియా రాష్ట్రకూటుడు కొడుకు బేదనను పేర్కొనలేదు. బేదన కొడుకు కాకర్తె గుండెను పెండి గుండగా ప్రస్తావించింది. ఈ శాసనం ప్రకారం కాకతీయుల మొదటి చారిత్రక వ్యక్తి వెన్నభూపతి. ఎవరి ఏ శాసనం ప్రకారం? బయ్యారం చెరువు శాసనం ప్రకారం.
మాగల్లు శాస్త్రంలోను గుండనకు పూర్వీకులకు చెప్పబడ్డవారే హనుమకొండ విషయాన్ని పాలించిన కాకతీయ పాలకులకు అసలైన పూర్వీకుని ధృవీకరించింది. కాకతీయ వంశకర్త అయినటువంటి వెన్నభూపతి కాకతీయ గ్రామం నుండి పాలించినందున అతని వంశానికి చెందినవారు కాకతీయులు అయ్యారని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనకు కాకతీయ పురాధీశులు కావడం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో కాకంకివాడ, కాకంతిపురం వంటి పేర్లు చాలా ఉన్నాయి మనకు తెలుస్తున్నాయి. కాకతీయుల యొక్క పూర్వీకులు కర్ణాటక నుండి వలస వచ్చారు కాబట్టి కాకతీపురం కర్ణాటకలో ఉండి ఉండాలి అనే అభిప్రాయం కూడా కలదు. ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు? విద్యానాథుడు. ఈయన రాసింది ప్రతాపరుద్ర యశోభూషణ్. గత ఎగ్జామ్లో అడిగారు. ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి విద్యానాథుడు. ఈయన వ్రాసిన దాన్ని బట్టి చూస్తే వీరు కాకతీయులు క్షత్రులని, ఈయన ప్రకారం సూర్యచంద్ర వంశాల ప్రతిష్టను తలదన్నే ప్రతిష్ట కాకతీయులకు ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ విద్యానాథుడు అనగా పరోక్షంగా కాకతీయులు క్షత్రియులు కాదని తెలిపారు. ఎవరు? విద్యానాథుడు చెప్తుంది. నోట్ చూడండి. ప్రతాపరుద్ర యశోభూషణ్ అనే గ్రంథాన్ని రాసిన వారు విద్యానాథుడు. గణపతిదేవుని కాలం నాటి శాసనాలు కాకతీయులను ఇక్ష్వాకు వంశస్థులు, ఇక్ష్వాకు రాములు కదా, గణపతిదేవుని కాలం వేసే కొన్ని శాసనాలు కాకతీయులు అనేవారు ఇక్ష్వాకు వంశస్థులని మనకు తెలియచేస్తున్నాయి చెప్పవచ్చు. కాకతీయులు వారి యొక్క రాజధానుల గురించి చూద్దాం. రెండవ బేతరాజు హనుమకొండ అనే పట్టణాన్ని నిర్మించారు. హనుమకొండ పట్టణ నిర్మాత ఎవరు? రెండవ బేతరాజు. ఈయన హనుమకొండ పట్టణం నిర్మించి తొలి కాకతీయుల యొక్క రాజధానిగా చేసిన వారు ఇది హనుమకొండ. నోట్ చూడండి. ఇక్కడ కాకతీయుల యొక్క తొలి రాజధాని హనుమకొండ. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ. హనుమకొండ అనే పట్టణ నిర్మాత రెండవ బేతరాజు. వీని పాఠం మనకు. కాకతీయుల యొక్క ప్రధాన రాజధాని ఓరుగల్లు. హనుమకొండ గుర్తుపెట్టుకోవాలి మనం, ఓరుగల్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓరుగల్లుని వరంగల్ అని, దీనికి మరొక పేరు ముట్టేవాడని, మరియు త్రైలోక్య నగరం అని, సుల్తాన్పూర్ అని, ఏకశిలా నగరం అని, పదమాంధ్ర మహానగరం అని అడిగారు. గత ఎగ్జామ్లో ఈ సుల్తాన్పూర్ నుంచి అడిగారు. ఇంకా ఏకశిలా నగరం దీనిని అడిగి గత ఎగ్జామ్లో కూడా ఇవన్నీ కూడా అడిగినవి. మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రతాపరుద్రుడు ఓరుగల్లు పట్టణ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ నోట్ చూడండి. 1190 సంవత్సరంలో మొదటి ప్రతాపరుద్రుడి యొక్క నెలవీడు రాజధానిగా ఓరుగల్లు కొనసాగిన తెలుపు శాస్త్రం మనకు బెక్కల్లు శాస్త్రం. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ 1190 సంవత్సరం నుండి మొదటి ప్రతాపరుద్రుడి యొక్క రాజధానికి నెలవీడిన రాజధానిగా ఓరుగల్లు కొనసాగిన తెలుపు శాస్త్రం బెక్కల్లు శాస్త్రం. ఈ బెక్కల్లు శాస్త్రాన్ని వేయించిన వారి మొదటి ప్రతాపరుద్రుడు. వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. 1254 సంవత్సరంలో గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఓరుగల్లు పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయులు వారి యొక్క రాజలాంఛనం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చెప్పవచ్చు. తొలి కాకతీయుల యొక్క రాజలాంఛనం గరుడ. నోట్ చూడండి. కాకతీయుల యొక్క పూర్వీకులు రాష్ట్రకూటులుగా సామంతులుగా ఉన్నారు. రాష్ట్రకూటుల యొక్క రాజలాంఛనం కూడా గరుడ. దీంతో ఈ రాష్ట్రకూటుల నుంచి గ్రహించారని చెప్పవచ్చు. మలి కాకతీయుల యొక్క రాజలాంఛనం వరాహం. అంటే తొలి కాకతీయుల యొక్క రాజలాంఛనం గరుడ, నెక్స్ట్ వరాహం. గరుడ గుర్తుపెట్టుకోవాలి మనం, వరాహం గుర్తుపెట్టుకోవాలి. గరుడ రావడానికి గల కారణం రాష్ట్రకూటులు సామంతులుగా ఉండి. అయితే కళ్యాణి చాళుక్యుల యొక్క రాజలాంఛనం వరాహం. అంటే తొలి కాకతీయ యొక్క రాజలాంఛనం రావడానికి కారణం రాష్ట్రకూటులు గరుడ స్వీకరించారు. మరి మలి కాకతీయ యొక్క రాజలాంఛనం వరాహం. వీరిని పశ్చిమ చాళుక్యుల నుండి కళ్యాణి చాళుక్యుల నుండి గ్రహించడం జరిగింది. తొలి కాకతీయులు కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులుగా మనం చెప్పవచ్చు. కాకతీయులు వారి యొక్క వంశనామం గురించి చెప్తాం. కాకతీయ అనే గ్రామం చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు 12 కిలోమీటర్లలో కాకతీ అనే గ్రామం ఉన్నది తెలియజేస్తుంది. కాకతీయ గుండన యొక్క పూర్వీకులు ఈ గ్రామానికి చెందిన వారు కావడం వల్ల కాకతీయులుగా పిలువబడవచ్చని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి. గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం వేయించిన వారు విరియాల వంశానికి చెందినటువంటి విరియాల కామసాని లేదా కామసాని వేయించిందే ఈ గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం ప్రకారం హనుమకొండలో కాకతీ అనే గ్రామ దేవత ఉండడం వల్ల హనుమకొండకు కాకతీపురం అనే పేరు వచ్చిందని భావించవచ్చు. ఈ శాసన ప్రకారం కూష్మాండి దేవత. తొలి కాకతీయులు జైన మతస్థులు కావడం వల్ల జైన దేవత అయిన కూష్మాండిని పూజించి ఉంటారని యొక్క దీనికి అర్థం. అలానే ఈ కూష్మాండి దేవతే కాకతీయ దేవత కావడం వల్ల వీరికి కాకతీయులు అనే పేరు ఉండవచ్చని తెలియజేస్తుంది. నోట్ చూడండి. ఇక్కడ కాకతీ అనే పదానికి గుమ్మడి లేక కూష్మాండిని అనే అర్థం కలదు. జైన తీర్థంకరలో 22వ వాడే నేమినాథుడు. ఈ నేమినాథు యొక్క శాసనాధికారిని ఈ కూష్మాండిగా చెప్పవచ్చు. కాకతీయులు జైన మతాన్ని విడిచి శైవం స్వీకరించిన తర్వాత కూడా పూర్వ సాంప్రదాయాలను పూర్తిగా వదిలేక కూష్మాండి దేవతను కాకతమ్మ అనే దుర్గాదేవిగా పూజించారని గిల్ యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఈయన గిల్ అనే వ్యక్తి. కాకతీయులు వారి యొక్క వర్ణం. ముందుగా బోధ్పూర్ శాసనం.
ఈ భోజ్పూర్ శాసనాన్ని వేయించిన వారే మాల్యాల గుండయ్య. ఈ మాల్యాల వంశం గుండయ్య వేయించాడు. ఈ భోజ్పూర్ శాసనం ప్రకారం కాకతీయులు శూద్రులు. ఇంపార్టెంట్ మనకి. ఈ భోజ్పూర్ శాసనం ప్రకారం కాకతీయులు శైవ మతాన్ని పాటించినట్లు తెలుస్తుంది. ఈ శాసనం కాకతీయులు జైన మతం పాటించినట్లు ప్రస్తావించలేదు. వీరు శైవ మతం పాటించిన శాస్త్రం భోజ్పూర్ శాసనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వడ్డెమాను శాసనం. ఈ శాసనాన్ని మాల్యాల గుండయ్య వేయించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు శూద్రులుగా పేర్కొన్నది. 2 శాసనాలు కూడా శూద్రులుగా పేర్కొన్నాయి. ఈ శాసనం కూడా జైన మతం గురించి వివరించేది, కానీ జైవ మతాన్ని పాటించినట్లు పేర్కొనడం జరిగింది కాకతీయులు. నెక్స్ట్ ఉప్పరపల్లి శాసనం. ఈ ఉప్పరపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు? గణపతి దేవుడు వేయించిందే ఈ ఉప్పరపల్లి శాసనం. ఈ శాసనంను కాకతీయులను సూర్యవంశ శత్రువులని వర్ణిస్తూనే శూద్రులని కూడా పేర్కొన్నది. ఉప్పరపల్లి శాసనం కాకతీయులను సూర్యవంశ శత్రువులని వర్ణిస్తూనే శూద్రులని కూడా పేర్కొంటారు. వాటి మీదుగా మొత్తంగా కాకతీయులు శూద్రులనే ప్రస్తావన మనకు ఎక్కువగా కనపడుతుంది. కాకతీయుల శాసనాలు. కాకతీయుల శాసనాల్లో కాకతీయులు తమకు తాము చతుర్ధ్వానయులుగా పేర్కొన్నవి. ఈ చతుర్ధ్వానులు అంటే వివరం చెప్తుంది. సమాజంలో మనకు 4వ స్థానం, సమాజంలో 4వ స్థానం కలిగిన వారిని చతుర్ధానులుగా చెప్తారు. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు ఉంటారు కదా. వీరిలో 4వ స్థానం కలిగిన వాళ్ళు, 4వ వర్గం కలిగిన వారు ఎవరు? శూద్రులు. కాబట్టి వీరిని మనం చతుర్ధ్వానులుగా చెప్తారు. ఓకే, ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో కాకతీయుల యొక్క ఆధారం, శాసన సంబంధించిన ఆధారాలు, నాణ్యాలకు సంబంధించిన ఆధారాలు, ఇవాళ ఇవన్నీ మీకు ఇంకో క్లాస్, మరో క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెప్పాను కదా, టోటల్ 12 టాపిక్స్. టోటల్ ఏపీ హిస్టరీ ఏన్షియన్ టాపిక్ ప్లస్ కొంత మోరల్ టాపిక్ మీకు 281 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్. మీలో ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తాను, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పేసి నెగ్లెక్ట్ చేయదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంప్లీట్గా చదువుకోండి. మీరు టెట్కామ్ డీసీకి వెళ్తానంటే దాని సైడ్ వెళ్ళండి, లేదా గ్రూప్ 2 మెయిన్స్కి వెళ్తానంటే ఈ సైడ్ వెళ్ళండి. 2 చూస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తాను. ఓకే, రెండింటి మీద ఒకేసారి జర్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.